ప్రముఖ నటుడు అయిన కోట శ్రీనివాసరావు గారు ఆయన 83 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూయడం ప్రతి ఒక్కరిని పూర్తి విషాదానికి ముంచివేసిన సంఘటన. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారు ఒకటే నెంబర్‌తో మొదలు పెడితే 750 వరకు అలుపెరగని సినీ ప్రయాణం. 5 దశాబ్దాలలో విభిన్నమైన పాత్రలతో ఈ పాత్ర, ఆ పాత్ర అని లేకుండా ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే గర్వకారణంగా నిలిచిన నటుడు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఆయన నటన ఎంతవరకు పాకింది అంటే తమిళ్‌లోను, మలయాళంలోను, కన్నడలోను, హిందీలోను కూడా ఆయన ప్రేక్షకులందరినీ అలరించాడు. అలాంటి కోట శ్రీనివాసరావు గారి నటనా ప్రస్తావం గురించి ఎన్నో విషయాలు మనకి తెలిసినప్పటికీ, ఆయన తదనంతరం ఆయనకి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. అలా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చిన వైనంలో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది కోట శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఆయన చివరి కోరిక ఏంటో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారి చివరి కోరిక ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే, ఆయన ఉన్న రోజుల్లోనే ఆయన ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూస్‌లో ఆయన జీవితంలో తీరని కోరికగా మిగిలిపోయిందని, అది ఎప్పుడూ తనకి లోటే అంటూ ఓ విషయాన్ని పంచుకున్నారు. మరి ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, కోట శ్రీనివాసరావు గారు రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేశాడు. సినిమాల్లో రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదట. కానీ అదృష్టం కలిసి రావడంతో ఆయన మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు'తో సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా ఒక సినిమాతో మొదలు పెడితే ఆయన ఊహించను కూడా లేదట అన్ని సినిమాల్లో నటిస్తానని. నటుడికి గనక టైం వస్తే టైం ఉండదు అంటూ ఆయన ఉన్న రోజుల్లోనే ఎన్నో సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. అలా నటుడిగా చాలా బిజీ అయిపోయిన ఆయన ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాడు అంటే, ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పనిచేసేంతగా, అంటే రోజుకి దాదాపుగా 20-22 గంటలు పనిచేసేవారట. ఈ సినిమా హడావిడిలో, ఈ పనులలో పడిపోయి ఆయన వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయారట. ముఖ్యంగా చెప్పుకొస్తూ ఆయనకి తన కొడుకంటే చాలా ఇష్టం. ఒకే ఒక్క కొడుకు, 2 కూతుళ్ళు. ఇక 2 కూతుళ్ళ తర్వాత కొడుకు పుట్టడం, వాళ్ళు పెరిగి పెద్దదవ్వడం, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం, వాళ్ళతో కలిసి ఆడుకోవడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఇలా ఒక తండ్రిగా చేయాల్సిన పనులేవి తాను చేయలేకపోయానని, అవన్నీ మిస్ అయ్యానని ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారట. పైగా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చే ముందు పిల్లల కోసం ఏమైనా కొనుక్కొని వెళ్దాము అని వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకుని వెళ్తే, ముఖ్యంగా ఆయన 2 కూతుళ్ళకి బట్టలు తీసుకుని వెళ్తే ఆయన వెళ్ళినప్పుడు ఓలా ఉండి తీరా ఓ నెల తర్వాతో 2 నెలల తర్వాతో ఇంటికి వెళితే ఆయన ప్రేమగా తీసుకొచ్చిన బట్టలు వాళ్ళకి సరిపోయేవి కాదట. అలా ఆడపిల్లలు తొందరగా ఎదిగిపోయేవాళ్ళు. నేనెంతో ప్రేమగా వాళ్ళకి తీసుకొచ్చినప్పటికీ అవి వాళ్ళు వేసుకోలేకపోయేవాళ్ళు. అలా నా 2 ఆడపిల్లలు ఎలా పెరిగారో, ఎలా పెరిగి పెద్దవాళ్ళయ్యారో, నా కొడుకు ఎలా పెరిగాడో, ముఖ్యంగా వాళ్ళ స్కూల్ అంటూ, వాళ్ళ చదువులంటూ, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటూ, వాళ్ళ ఆలన, పాలన, ఆటలు ఇవేవీ నేను చూడలేదు. అందుకే ఎప్పుడు నా జీవితంలో ఏదైనా లోటంటూ ఉంది అంటే, నా పిల్లల బాల్యాన్ని చూడలేదన్న లోటు నాకెప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ వయసులో ఇన్ని సినిమాలు నటించిన నాకు చాలా విశ్రాంతి దొరికింది. బహుశా ఈ విశ్రాంతి దేవుడు అందుకే ఇచ్చాడు. నా మనవళ్ళతో, మనవరాళ్ళతో కలిసుండడానికి. ఏదైతే నేను నా కొడుకుతోనూ, నా కూతుళ్ళతోనూ చేయలేకపోయానో, నా మనవళ్ళు, నా మనవరాళ్ళతో ఉండి అలా తీర్చుకోగలుగుతున్నాను అంటూ, అది మాత్రం ఎప్పటికీ తీరని లోటు అంటూ కోట శ్రీనివాసరావు గారు ఆయన ఉన్న రోజుల్లో ఎమోషనల్ అవుతూ ఆయన షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.